సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మనందరికీ ఒక టఫ్ జాబే, ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అందరి పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటాము, సో ప్రయోజకులు అవ్వాలనుకుంటాము. అయితే పుట్టినప్పటి నుంచి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పాలి, వస్తున్న వాళ్ళు చేస్తున్న బిహేవియర్లో తేడాలు ఏంటి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, అసలు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనకు ఒక ఖచ్చితంగా చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ గైడెన్స్ అనేది కావాలి. సో గురుకులం అని ఒక మంచి హోమ్ స్కూలింగ్ నడుపుతూ ఉన్నారు సౌమ్య వంగ గారు, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ అండ్ పేరెంట్స్ కౌన్సిలర్ కూడా ఆవిడ. సో వారిని అడిగి మన పిల్లల గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురుకులం ఫౌండర్ అండ్ చైర్మన్ సౌమ్య వంగ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చిన్నపిల్లలతో ఆడుకొని ఆ ఫేస్ లో గ్లో తెలుస్తుంది. నిజంగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అలానే ఉంటుందేమో కదా. అవునండి, తప్పకుండా. అంతకన్నా ఏం కావాలి. ఐ థ్యాంక్ ఎవ్రీ డే. నేను నిద్రపోయే ముందు ఐ థ్యాంక్ ద యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ మై డ్యూటీ. తప్పకుండా. ఇది సౌమ్యాస్ గురుకులం. ఐ కాల్. ఇది ఫిలిం నగర్ లో ఉంది కదా. అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడండి. పిల్లల హడావుడి అంతా కేరింతలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటుంది. అవును. అంటే పిల్లల్ని అట్లా కాసేపు అక్కడ వదిలేయాలా? మాకు మేము పెంచుకోవడానికి తెలీదా? అలా అంటారా? అది మీ చాయిస్ అండి. ఇప్పుడు పేరెంట్స్ కనుక ఇప్పుడున్న పరిస్థితులలో సంపాదించాలి అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఇఫ్ దే నీడ్ గైడెన్స్, దట్స్ వెన్ దే కెన్ రీచ్ అవుట్ టు మీ. అదర్వైజ్ లేకపోతే కనుక మీ ఇంట్లో మీరు ఒక డెడికేటెడ్గా ఒక పేరెంట్ కనుక నేను పిల్లల కోసం ఉంటాను ఇంట్లో అని అనుకుంటే గనక పంపించాల్సిన అవసరం లేదు. జనరల్గా మేము ఏం మిస్ అవుతున్నాం ఇప్పుడు, పేరెంట్ కౌన్సిలర్ కూడా మీరు, అంటే మేము ఏం మిస్ అవుతున్నాం పిల్లల్ని పెంచే విషయంలో అనేది ఒక పాయింట్ తెలుసుకోవాలని, నేను అక్కడికి పిల్లల్ని పంపించాలి అంటే మీకు ఎలా అంటే మీరు ఇంట్లో గమనిస్తూ ఉంటారు కదా పిల్లల్ని. గమనించేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీకు థాట్ వస్తుంది. ఎందుకంటే తల్లికి తెలిసిపోతుంది కదా, తల్లికి తెలిసిపోతుంది పిల్లవాడు అంత భావనే ఉన్నాడా, లేకపోతే కోపం ఎక్కువ ఉందా, లేకపోతే టాండ్రమ్స్ ఎక్కువ చూపిస్తున్నాడా, లేకపోతే ఒక పని చెప్తే చేయలేకపోతున్నాడా అనేది మీరు గమనిస్తే కనుక, లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళలోనే మామూలు పిల్లలు కూడా యూ కెన్ కట్ దిస్ వన్, అంత మామూలుగానే జరుగుతుంది, కాకపోతే నాకేదైనా డౌట్స్ ఉన్నాయా అని మీకు ఏదైనా అలా ఒక థాట్ వస్తే కనుక దట్స్ వెన్ దే రీచ్ అవుట్ టు మీ. ఒకసారి మీ ప్రొఫైల్ పూర్తిగా తెలుసుకోవాలంటే ఏమేమి చదువుకున్నారు తెలుసుకోవాలి. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అండి, అండ్ దెన్ ఐ డిడ్ మై సింగపూర్ బేస్డ్ ప్లేవే మెథడ్ ఇన్ బెంగళూరు. దట్ ఐ గాట్ ఎక్స్పోజ్డ్ ఇన్ బెంగళూరు అండి. అంటే నేను పెళ్ళి అయిన తర్వాత వేరే వేరే ఊర్లు తిరిగేటప్పుడు ఇవన్నీ అనమాట. అండ్ దెన్ నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఐ డిడ్ మై మాంటిసరీ మెథడాలజీ. సో ఆ మెథడాలజీ చేసిన తర్వాత దెన్ ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద మెథడాలజీ. సో అందుకని ఇప్పుడు నా సౌమ్యాస్ గురుకులంలో కూడా మెయిన్లీ ఐ ఫాలో ద మాంటిసరీ మెథడాలజీ. కానీ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి కొంచెం ప్లేవే మెథడ్ కూడా ఇంక్లూడ్ చేస్తే దట్స్ వెన్, ఎందుకంటే నాకు అన్నిటి గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి ఐ ట్రై టు క్లబ్ ఆల్ దీస్ మెథడాలజీస్ టు డూ బెస్ట్ ఫర్ ద చైల్డ్. నా దగ్గరకు వచ్చిన పిల్లలకి ఏ ఇయర్ నుంచి నేను అక్కడ ఇవ్వచ్చు పిల్లల్ని? 1 year to 5 years అండి. ఎందుకంటే దట్ ఈస్ ద ఏజ్ పీరియడ్ ఐ థాట్ ఐ విల్ రియల్లీ నర్చర్ దెమ్. ఎందుకంటే ఆ ఏజ్లో మనం ఎప్పుడైతే గనక నర్చర్ కరెక్ట్గా చేయగలిగితే మనం ఇంకా జీవితాంతం వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ పీస్. ఓకే, ఐ డిడ్ మై బెస్ట్. ఎందుకంటే నా 80 to 90% ఆఫ్ బ్రెయిన్ ఆ ఏజ్లోనే పెరిగిపోతుంది. మనకు అంతే కదా, చిన్నప్పటి నుంచి గుర్తున్నవన్నీ మళ్ళీ మళ్ళీ మనం అవే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఎంత ఓల్డ్ అయినా కానీ. ఆఫ్టర్ 6 years నుంచి థింకింగ్ బ్రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, పరిసరాలని బట్టి డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, మన థింకింగ్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంటుంది, అన్ని డిఫరెంట్ వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కానీ మన రూట్స్, మన వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనం కనుక ఖచ్చితంగా ఫౌండేషన్ బాగా చేయగలిగితే కనుక అంతకన్నా మించిందేం లేదు.
యాహ్! బిజీ స్కెడ్యూల్ అవ్వడం వల్ల హుహు. టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అవును. పేరెంట్స్. అవును. సో, జనరల్‌గా కూడా అందరూ వర్క్ చేయాలి మీరన్నట్లుగానే. అవును. వర్క్ చేయాలి, వెళ్ళిపోవాలి. బిజినెస్ అయినా సరే. అవునండి. సో, వీళ్ళ కోసమే పూర్తిగా టైం కేటాయించాలి అనేది లేకుండా పోవడం వల్ల హ్మ్. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఆ గిల్ట్. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులకు ఉంటుంది. అవును. పిల్లల్ని చూస్తే కూడా మనకు అర్థమవుతూ అర్థమవుతుంది. ఉంటుంది. అవును. యెస్. అవును. ఆ కాసేపు అంటే హ్మ్. ఎంతసేపు మీ దగ్గర? నా దగ్గర ఆ! 1 అవర్ అండి. హ్మ్. ఎందుకంటే హ్మ్. అంతకు మించి స్పాన్ ఆఫ్ అటెన్షన్ వాళ్ళకుండదు హ్మ్. కాబట్టి హ్మ్. ప్రతి చైల్డ్‌కి ఐ టేక్ ఓన్లీ 1 అవర్. ఓకే. ఆ 1 అవర్ హ్మ్. నా దగ్గర గనక ఉంటే హ్మ్. అది రోజు మొత్తానికి సరిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను హ్మ్. పేరెంట్స్ కూడా నా దగ్గరకొచ్చినప్పుడు అడుగుతాను. హ్మ్. మీరు రోజు మొత్తము వాళ్ళతో కాన్సంట్రేటెడ్‌గా మీరేమి హ్మ్. ఉండాల్సిన అవసరం లేదు. రోజు మొత్తం మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. హ్మ్. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అవును. కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ హ్మ్. ఓన్లీ వాళ్ళతో మాత్రం గడిపితే చాలు. యెస్. దట్ విల్ రియల్లీ హెల్ప్ దెమ్ ఇన్ హ్మ్. మెనీ వేస్. యెస్ మ్యామ్. యాహ్! యాహ్! చక్కగా చెప్పారు. హ్మ్. నాకు కూడా 14 మంత్స్ బాబున్నాడు. హుహు. నిజంగా మీరన్నట్లు మీ వీడియోస్ చూస్తే నాకస ఒకలాంటి అంటే మేమేం మిస్ అవుతున్నాము అనేది మాకర్థమవుతూ ఉంది. అక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ చూస్తే కూడా నాది స్కూల్ అంటామా మనం? హోమ్ స్కూలింగ్ హోమ్ అండి. స్కూల్ మన అంటామా? ఇల్లే. ఆ! మన ఇల్లే మన అన్నీ హ్మ్. నేర్చుకోగలిగే శక్తి ఉంటుంది మనకి హ్మ్. ఇంట్లోనే. 5 ఏళ్ల వరకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం ఏదైనా స్కూల్‌లో వెయ్యాలి అని రూల్ ఏమి కూడా లేదండి. హ్మ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ స్కూల్‌కెళ్ళే ముందు కొంచెం హ్మ్. వాళ్ళ వాళ్ళ బ్యాగ్ వాళ్ళు హ్మ్. మోయగలుగుతున్నారా? వాళ్ళు డబ్బా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా? హ్మ్. ఎందుకంటే డబ్బాలు, వాటర్ బాటిల్స్ కూడా అవును. వాళ్ళంతట వాళ్ళు చేయగలుగుకునే అంటే ట్రాన్సిషన్‌కి మనం కొంచెంతో హెల్ప్ చేయాల్సొస్తుంది. యెస్. ఎందుకంటే కంఫర్టబుల్ క్లోత్స్ ఏసి పంపించాలి. అవును. చెప్పులు ఏసుకుంటున్నారా లేదా? హ్మ్. చెప్పులు ఏసుకునే విధంగానే ఉండాలి. షూస్ ఏసి, లేసేసి పంపిస్తే వాళ్ళకి అవును. ఇబ్బందవుతుంది. హ్మ్. అక్కడ హెల్పర్స్ ఎంతని చేస్తారు? హ్మ్. టీచర్స్ ఎంతని చేస్తారు? హ్మ్. అలాగే కొంచెం టాయిలెట్ ట్రైనింగ్ గూడా చేసి పంపిస్తే హ్మ్. దట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ ద చైల్డ్. హ్మ్. అప్పుడు ఆ భయం గూడా ఉండదు హ్మ్. పిల్లలకి. యెస్. అందుకే 6 ఏళ్లకి హ్మ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏస్తే బావుంటుంది అని. ఆఫ్టర్ 5 ఇయర్స్ అని గైడ్‌లైన్స్ ఉందా? లేకపోతే 3 ఇయర్స్ అని ఉందా పిల్లల స్కూల్? మీ పేరెంట్స్ ఇష్టమండి అది. మీరు హ్మ్. ఎన్నేళ్ళకేద్దాం అనుకుంటున్నారో అది మీది. హ్మ్. కానీ 5 ఏళ్ల వరకి స్కూలే అవసరం లేదు కూడా. మీరు ఇన్ని కోర్సులు నేర్చుకున్నారు. ఎన్నో స్కూల్స్‌లో వర్క్ చేశారు. హ్మ్. అమెరికా నుంచి వచ్చారు. అక్కడ ఎన్నో చూసొచ్చారు కాబట్టి, అంటే జనరల్‌గా మనము ఒకప్పుడు పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి ఒక తేడా అనేది మనం జూసాము అంటే, హుహు. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి మనం ఒక తేడా జూస్తున్నామంటే అది ఏంటి? తేడా ఆ! అంటారా? ఫస్ట్ నేను కంపేర్ చేయను. హ్మ్. ఎందుకంటే అది డిఫరెంట్ హ్మ్. జనరేషన్. ఇది డిఫరెంట్ హ్మ్. జనరేషన్. కంపారిజన్ చేసుకోకుండా హ్మ్. ఏంటి కొత్తవి హ్మ్. అని అనుకుంటే గనక ఫస్ట్ సోషల్ మీడియా హ్మ్. ప్లస్ పేరెంట్స్‌కి కూడా ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది ఈ హ్మ్. మధ్య. ఎందుకంటే అందరిలోనూ ఫిట్ అవుతారా లేదా మా పిల్లలు అవును. అనే ఒక ఆహ్, సొసైటీ మీద దీంట్లోకి ప్రెషర్‌లోకి వెళ్ళిపోతున్నారు హ్మ్. పేరెంట్స్ కూడా హ్మ్. ఈ మధ్య. హ్మ్. అండ్ ఇద్దరికూ సంపాదించాల్సిన అవసరం అవును. వస్తుంది. బికాజ్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోయినాయి కాబట్టి. అండ్ టు డూ ది బెస్ట్ ఫర్ ద చైల్డ్. హ్మ్. పిల్లలు పుట్టంగానే మనకు బాధ్యత ఎక్కువైపోతుంది. అవును. యాహ్! అందుకని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మీరు రెడీ అవుతారో, హ్మ్. ఎప్పుడు పేరెంట్స్ ఆర్ రెడీ దట్ ఐ యామ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ద చైల్డ్. ఎందుకంటే 2 థింగ్స్ ఇవ్వాలండి మనం. హ్మ్. ద టైమ్ అండ్ లిజనింగ్. హ్మ్. మనం పిల్లలు చెప్పేది వినాలి. హ్మ్. ఎందుకంటే వింటున్నాము అని అనుకుంటాము. ఆ టైంలో ఏదన్నా కొంచెం డిస్ట్రాక్షన్ వచ్చినా తెలియకుండా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం హ్మ్. మనం గూడా. ఎందుకంటే డైలీ రొటీన్‌లో. హ్మ్. కానీ ఎప్పుడైనా సరే పిల్లలకి ఇచ్చే నేను ఆ 20-30 మినిట్స్ అంటాను కదా రోజులో. హ్మ్. అప్పుడు లిజనింగ్ అనేది కూడా కరెక్ట్‌గా వినాలి. హ్మ్. ప్లస్ ఆ టైం ఇవ్వగలిగి ఉండాలి. హ్మ్. ఇవి 2 ఇస్తే గనక దట్ విల్ హెల్ప్ ద హ్మ్. చైల్డ్. యాహ్! యాహ్! అయితే మ్యామ్ హ్మ్. జనరల్‌గా కంపారిజన్ అనేది ఉండకూడదు కానీ, సో, యాహ్! అప్పటికి ఇప్పటికైతే ఒకలాంటి తేడా అయితే ఉంది. మీరు అవును. చెప్పిన తేడా అయితే. అవును. అయితే ఈ వీళ్ళకి వీళ్ళ స్టేజెస్ ఉంటాయి, ఫేజెస్ ఉంటాయి. అట్లా అంటే హుహు. చిన్నప్పుడు పెరుగుతున్నారు. ఇంకొక స్టేజ్ అంటే ఎట్లా చెప్తాం దాన్ని? అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? ఇప్పుడు ఇది బాల్యము, ఇది ఆహా! నెక్స్ట్ ఓకే. స్టేజ్ సో, అట్లా. ఆ! ఇప్పుడు 1-5 అనేది హ్మ్. అబ్జార్బెంట్ మైండ్ స్టేజ్ హ్మ్. అంటామండి. హ్మ్. ఎందుకంటే మనం ఆ హ్మ్. ఏజ్‌లో మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు చూసి నేర్చుకుంటారు.
అంటే వీ హ్యావ్ టు బి ద రోల్ మోడల్స్. అందుకనే నేను అన్నాను ఆ ఏజ్ పీరియడ్లో స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనల్ని చూసే నేర్చుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. దెన్ 6 years నుంచి థింకింగ్ బ్రెయిన్ అవుతుంది, మళ్ళీ 12 years నుంచి మనకి టీనేజ్ స్టార్ట్ అవుతుంది కదా, అండ్ అడాలసెంట్స్ బ్రెయిన్ విల్ స్టార్ట్ లేటర్ ఆన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. సో ఈ స్టేజ్లో మనం గనక ఇఫ్ వీ కెన్ డూ అవర్ బెస్ట్, ఇట్స్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ దెమ్. యా. కానీ చూసారా మ్యామ్ మీరు ఎక్కడైనా కానీ 1 to 5 స్టేజ్లో 1 to 5 years లో ఎన్ని నేర్పించాలో అన్ని నేర్పిస్తున్నారు. మార్నింగ్ అదంటారు, మధ్యాహ్నం ఇది నేర్చుకోమంటారు, స్విమ్మింగ్ అంటారు, దాన్ని తీసి ఇన్స్టా రీల్స్ లో పెట్టడము. అసలు చాలా అంటే వాళ్ళకి మానసికంగా శారీరకంగా మనము ఎంతో ప్రెషర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అసలుకి 3 ఏళ్ల వరకు పిల్లలకి తల్లి ఫిజికల్గా టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 ఏళ్ల లోపల అసలు ఎక్కడికి వేయకూడదు కూడా, అంటే వేయాల్సిన పరిస్థితి వస్తే అది మీకు ఇట్స్ అప్ టు యూ అండి. కానీ అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మటుకు 1 year వరకు వాళ్ళు ఏడవకుండా చూసుకునే బాధ్యత మనది. తల్లి బడి ఉంటే చాలు వాళ్ళకి ఆ ఫిజికల్ టచ్ కానీ ఎనర్జీ కానీ ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ మెనీ వేస్ టు సూదెన్ దేర్ ఎమోషన్ రెగ్యులేషన్. ఎమోషన్స్ రెగ్యులేట్ అవుతూ ఉంటాయి కదా మనలో, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అమ్మ బడి ఉంటే కనుక. సో 3 years వరకు ఇఫ్ యూ కెన్ రియలీ హెల్ప్ ద చైల్డ్ ఈజ్ ద మదర్ టచ్ అండి. అది అన్ని విధాలుగా హెల్ప్ చేయగలుగుతాం. ఆఫ్టర్ 3 years కనుక మీరు ఎప్పుడన్నా ఇంకా వెయ్యాలి అని అనుకుంటే కనుక అప్పుడు వేయచ్చు. లేకపోతే అసలుకి అదే అంటున్నాను, ఎప్పుడు వెన్ ద మదర్ ఈజ్ రెడీ దట్స్ వెన్ యూ ప్లాన్ ఫర్ ద చైల్డ్. ఎందుకంటే నేను టైం ఇవ్వగలుగుతాను, నేను ఇవ్వటానికి రెడీ, ప్లస్ నాకేదైనా సహాయం కావాలంటే అందరి దగ్గర నుంచి తీసుకుంటాను, కానీ నేను మటుకు పాప కోసం కానీ బాబు కోసం కానీ ఉంటాను అని అనుకొని దట్స్ వెన్ దే హ్యావ్ టు ప్లాన్ అండి. పిల్లల్ని స్కూల్లో వేసే ఏజ్ అంటే 5 years జనరల్గా, అంటే మనం మామూలుగా జనరల్గా అంటే చాలా రీసెర్చ్ని బట్టి కూడా చూస్తే అన్ని చాలా రీసెర్చ్ కానీ ఎన్నో బుక్స్లో కూడా నేను చదివాను కూడా. ఆఫ్టర్ 5 years ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద చైల్డ్ అండి. యా. మన చిన్నప్పుడు అట్లాగే ఉండేది. అవునండి, నేను 6 ఏళ్ల నుంచే వెళ్ళాను. అంటే నాకు అమ్మ కూడా చిన్నదాన్ని, నేను ఇంట్లో 5 ఏళ్ల వరకు ఇంట్లోనే ఆడుకొని అని వదిలేసింది మా అమ్మ. 5 ఏళ్ల వరకు ఇంట్లోనే ఆడుకున్నానండి. 6వ తరగతి అదే 6 సంవత్సరాల నుంచి నేను స్కూల్కి వెళ్ళాను. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ లాగే ఉంది. అవును, అంతేనండి. ఇప్పుడు అందుకనే నేను దాన్ని కూడా హోమ్ స్కూలింగ్ పద్ధతి నేను చేస్తాను. కాబట్టి నా ప్లేస్లో నేను ఎక్కడికి మూవ్ అయితే అక్కడే నా ఇంట్లోనే. అంటే మన పాతకాలంలో కూడా అంతే కదండి, రాజులు కూడా ఏం చేసేవాళ్ళు, గురువుల ఇంటికి వెళ్ళి అక్కడే ఊడ్చుకునేవాళ్ళు, చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు, వండుకునేవాళ్ళు, తినేవాళ్ళు, విద్య అంతా నేర్చుకొని రాజ్యాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అదే కదండి పద్ధతి, సేమ్. ఖచ్చితంగా అట్లనే ఉండాలి. పిల్లలకి వాళ్ళ స్పేస్ వాళ్ళకి వదిలేయాలి. జనరల్ గా కూడా చూస్తే ఇళ్లలో ఇప్పుడు ఒకప్పుడు నానమ్మలు ఉండేవాళ్ళు, కొంచెమన్నా కేర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా అసలు లేనే లేదు. అవును అవును. ఇప్పుడు ఎవరైనా ఒక ఆయాన్ని పెట్టి ఇంట్లో ఉంచినప్పుడు అంటే జనరల్ గా మనం ఎట్లాంటి జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది? అలాంటి ఏమైనా మనం నోటీస్ చేయాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండానండి. ఎందుకంటే మీ చైల్డ్ని మీరు ఇంకొకరికి బాధ్యతని ఇస్తున్నారు చూడమని. కాబట్టి తప్పకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చెక్ చేసుకోవాలి. కానీ చాలామంది, ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటారు, నేను పెనవాళ్ళని మేనేజ్ చేయలేకపోతున్నాను సౌమ్య. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాళ్ళ ట్రామాస్ ఏంటో అది మనకు అసలు తెలియదు. మనం వచ్చేసి పెట్టేసుకొని వాళ్ళు మంచిగా చేసేస్తారేమో అని అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్తున్న ట్రామాలు వేరు, వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు, వాళ్ళు ఎంత కష్టాల నుంచి వచ్చారు, అంటే ఎన్ని ఎమోషన్స్ని దాటి, ఎక్స్పీరియన్సెస్ని దాటి వాళ్ళు వచ్చారో మనకు తెలియదు. సడన్గా మనం చేంజెస్ కావాలంటే ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ దెమ్ ఆల్సో. కాబట్టి ఫస్ట్ పిల్లలకి, అందుకనే నేను అంటాను, కావాలంటే హెల్ప్ తల్లి తీసుకో. తల్లి బట్టలు మడతేయటం కానీ, ఇల్లు ఊడటం కానీ, ఫుడ్ కట్ చేసి పెట్టడం కానీ, ఏదైనా అంటే ఫుడ్ నేను అంటున్నది ఏదైనా కానీ తల్లికి హెల్ప్ కావాలంటే తీసుకోండి. కానీ ఇఫ్ తల్లి కెన్ డూ ద వర్క్ ఫర్ ద చైల్డ్, దట్ విల్ బి హెల్ప్ఫుల్. పిల్లలకి మటుకు చిన్న వయసులోనే హెల్పర్స్కి ఇచ్చేద్దామంటే అది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అంటే వాళ్ళు ఒకటి ఫోన్ మాట్లాడద్దు అని అంటాము, కానీ మనం అవతలకి వెళ్ళంగానే, చెప్తున్నాను ఎగ్జాంపుల్, అవతలకి వెళ్ళంగానే మన హెల్పర్స్ ఏం చేస్తారు, వెంటనే ఫోన్ తీసుకొని వెళ్ళి మాట్లాడతారు. మనం ఇంట్లో ఎంతసేపు అని గమనిస్తాం.
గమనించలేం కదా. అందుకనే రాగానే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి నా ఇవ్వండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, తప్పదు. అండ్ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. వాళ్ళకి అన్నీ గుర్తుంటాయా, గుర్తుండవు. కాబట్టి నేను అందరికీ చెప్తూ ఉంటాను, మనం నేర్చుకునే విధాలు 3 రకాలుగా ఉంటుంది. చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం, చేసి నేర్చుకుంటాం. అవును కదా. సో కాబట్టి వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూసి నేర్చుకోవడానికి ఏదన్నా కావాలంటే ఒక పేపర్లో రాసి పెట్టండి. వినటానికి అప్పుడప్పుడు మీరు రోజు చెప్పేవి రోజు చెప్పి నాకు ఇబ్బంది పడుతున్నాను, రోజు చెప్పొద్దండి. పోనీ ఆడియో నోట్ పెట్టండి. ఒక దాంట్లో ఆడియో ప్రతిరోజు అది ప్లే చేసుకొని వినమండి. వింటే గనక అప్పుడు వాళ్ళు దే విల్ బి రెడీ ఫర్ ద డే బిఫోర్. అండ్ వాళ్ళకు కూడా సరైన రెస్ట్ కూడా ఇవ్వాలి. ఇస్తేనే ఆ స్ట్రెస్ పిల్లల మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చిన్నపిల్లలు కదా. అట్లాగే చేసి నేర్చుకోవడం కదా. వాళ్ళకి మీరు చేసి అలా చేయని చెప్పడం కన్నా మీరు చేసేటప్పుడు హెల్పర్స్ కూడా చూసి నేర్చుకుంటారు. మనం ఎంత చక్కగా బాధ్యతగా చేస్తున్నామో హెల్పర్స్ గమనించి. సో వచ్చినప్పుడు వాళ్ళకి చూసుకోవటానికి ఏదన్నా పెట్టి, ప్లస్ వినటానికి ఏదన్నా ఆడియో కనుక రెడీ చేసి పెట్టి, ప్లస్ మీరు చేసేటప్పుడు గమనించమనండి. గమనించిన తర్వాత అప్పుడు వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇవ్వచ్చు విత్ యువర్ గైడెన్స్. జనరల్గా బాగా చెప్పారు. అంటే పిల్లలు ఏది ఎక్కువగా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు? సో ఏదైనా వాళ్ళు కోకోమెలన్ చూపిస్తాము, వాటిలాగా బిహేవ్ చేస్తారు. కోకోమెలన్ చూపించమని ఎవరు అడిగారండి? చూపించాలిగా. అది లేదు, అది మనం చూపించాలిగా అని మనం అనుకుంటున్నాం. అది అక్కడే కన్ఫ్యూజన్ ఉంది. మన బుర్రలోనే కన్ఫ్యూజన్ ఉంటే పిల్లలకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నాకు అది కావాలి అని మారం చేస్తారు. అది నా బుర్రలో కన్ఫ్యూజన్ లేదనుకోండి, అసలుకి నా ఇంట్లో టీవీ అనేది లేదు. ఓకేనా. పిల్లలు చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ అనేది అసలు లేదు, నేను పెట్టలేదు కావాలని. ఎందుకంటే ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. మనం ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదంటే గనక దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్. బయట వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ అయ్యి వచ్చినా కానీ ఇంట్లో మనం అది ఎలా అంటే, ఇప్పుడు పిల్లలకు మాత్రమే టీవీ లేదు కాదు, నాకు కూడా టీవీ లేదు, మా ఆయనకు కూడా టీవీ లేదు. అలాగా అంటే ఇప్పుడు ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏదన్నా చేస్తున్నాము అంటే అది అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని పిల్లలకి ఒకలాగా నాకు ఒకలాగా కాదు. సో నా ఇంట్లో ఐఎమ్ ద లైవ్ రోల్ మోడల్ ఫర్ మై చిల్డ్రన్. చూడాలంటే పగలంతా నేను చూడను, అసలుకి టీవీ ఆన్ చేయను. వాళ్ళు పొనుకున్న తర్వాత దట్స్ వెన్ ఐ స్విచ్ ఆన్ ద టీవీ. వాళ్ళకి చెప్తాను కూడా, మీరు పొనుకున్న తర్వాత చూస్తున్నాను నాన్న, ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ చేయటం ఇష్టం లేదు కాబట్టి. అది పెద్ద అయిన తర్వాత చెప్పే వాళ్ళకి, చిన్నప్పుడు కాదు. చిన్నప్పుడు అయితే వాళ్ళకి డౌటే వచ్చేది కాదు కదా. సో ఇంట్లో టీవీ లేదు, వాళ్ళు అడిగేవాళ్ళు కూడా కాదు. అసలు కోకోమెలన్ చూడండి, చూచు టీవీ చూడండి, పిల్లలు ఫుడ్డే తినరు. అసలు అదే కదా చెప్తున్నానండి. చాలా మంది ఫుడ్ కూడా నాకు చాలా ఇబ్బంది అవుతున్నానండి నేను పిల్లలకు పెట్టడానికి అంటారు. నా దగ్గర వచ్చే టైంలో నేను పావుగంట స్నాక్ టైం కూడా నేను ఐ డూ పార్టిసిపేట్. ఎందుకంటే తినటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏజ్లో. అండ్ తినలేకపోతున్నారండి, నేను టీవీ పెట్టేస్తున్నానండి, లేదండి నా దగ్గరికి పంపించండి అని అంటాను. పంపించినప్పుడు నేను ఆ 1 అవర్లోనే ఐ స్కెడ్యూల్ ద యాక్టివిటీస్ ఇన్ సచ్ అ వే. నా స్నాక్ టైం అప్పుడు కూడా వాళ్ళు టేబుల్ వాళ్ళే తుడుచుకుంటారు, సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్నప్పుడు ఫుడ్ ప్రేయర్ చేయిస్తాను. ఫుడ్ ప్రేయర్ చేయించదు, ఎందుకు మన తెలుగు భాషలో అన్ని పద్యాలు ఉన్నాయి. ఓం భూర్భువస్ అనే చెప్పిచ్చేస్తాను వాళ్ళ చేత. ఎందుకంటే దానికి ఉన్న మీనింగ్ మనము వాళ్ళకి చెప్పాలంటే అర్థం కాదు, కానీ అది చాలా చిన్న పద్యం, ఈజీ యాజ్ ఎ ప్రేయర్ చెప్పడానికి అని చెప్పి నేను అది సెలెక్ట్ చేసుకున్నా. ఆ పద్యం చెప్పిన తర్వాత ఐ ప్లే ద ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేస్తాను. ఆ మ్యూజిక్ జరిగేంతసేపు వాళ్ళు తినాలి, తింటమే. అది ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలని చూసినా కానీ నేను పలకను, ఒట్టి బాడీ లాంగ్వేజ్తో అంటాను. అన్న తర్వాత వింటున్నాను, తిందామా అని. అది కూడా ఒట్టి నేను యాక్షన్స్తోనే చూపిస్తా. అంటే ఆ 10 minutes వాళ్ళు ఒట్టి వింటూ చక్కగా మ్యూజిక్ వింటూ తినాలి. కొంచెం నా హెల్ప్ కావాలంటే చిన్నవాళ్ళు వస్తారు కదా, హెల్ప్ కావాలంటే కొంచెం హెల్ప్ చేస్తాను నేను. సో దట్ ఈవెన్చువల్లీ దే విల్ లర్న్, ఓకే ఇది నేను తినే టైము కాబట్టి ఓన్లీ తింటాం. అప్పుడు మన 5 senses ఫోకస్డ్గా ఉండి మనం తింటుంటే అది మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాము అన్ని డెవలప్మెంట్స్ కావాలి, అన్ని డెవలప్మెంట్స్, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అని అంటాం. మనం బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తాం మనం? వాట్ అబౌట్ ద గట్ డెవలప్మెంట్? మనం గట్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి కదండి. చిన్నప్పటి నుంచి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన చూపు ఫీల్ అవుతూ, వాసన చూస్తూ, ఆ వేడివేడిగా కలుపుకుంటూ 5 sensesతో మనం తింటే కనుక అది ఖచ్చితంగా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది కదా. అలాగా గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు. అవును, మనకి అసలు సెకండ్ బ్రెయిన్ పని చేయట్లేదు. గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ ఉన్నాయి. ఎందుకంటే అది చెప్తాను, మనకు చెప్పేవాళ్ళు కాదు కదండి ఇప్పుడు అవన్నీ. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ ఎక్స్పోజర్ అవుతుంది, బయట నుంచి వేరే ఫుడ్స్ వచ్చాయి కాబట్టి మనం దీని మీద ఇప్పుడు
బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మనం ఒకప్పుడు అప్పుడు జంక్ ఫుడ్ ఉండేది కాదు, ఏది తిన్నా తినేవాళ్ళం కాబట్టి మనం అంత ఫోకస్ చేసేవాళ్ళం కాదు, మనకు ఎవరు చెప్పలేదు కూడా. కానీ ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. యా అసలు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టే టైం కూడా చాలా మందికి ఉండట్లేదు పిల్లలకి. ఏం చెప్తారు మ్యామ్ జనరల్గా? ఇడ్లీ కూడా బయట తెచ్చి పెట్టే వాళ్ళని చూస్తున్నాం మనం. అది మీ చాయిస్ అండి. అంటే హూ ఈస్ చూసింగ్ దట్? యాజ్ ఎ మదర్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ చూసింగ్ ఇట్. అంటే మనం అంత బిజీగా ఉండాల్సిన అవసరం ఉందా? నేను అదే అంటున్నాను. అందుకు నేను అన్నానండి, మీరు వెన్ యు ఆర్ రెడీ టు హ్యావ్ ఎ చైల్డ్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యు హ్యావ్ టైమ్ ఫర్ దెమ్. మీకు టైం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. కానీ టైం లేనప్పుడు ప్లాన్ చేసేసి మీరు గిల్ట్లోకి వెళ్ళిపోయి ఆ గిల్ట్లో వాళ్ళకి ఏదేదో ఎక్కడి నుంచో తెచ్చేసి పెట్టేయాలి అని కుతూహలంతోనే తల్లి ఉంటారు. ఉన్నప్పుడు దట్స్ వేర్ వీ డూ ద మిస్టేక్స్. సో టైం స్పెండ్ చేస్తూ హాయిగా ప్రశాంతంగా ఇంట్లోనే మనం హౌ మచ్ ఎవర్ మనం ఎంత చేయగలిగితే, నేను ఇడ్లీయే చేస్తాను అనుకోండి, ఇడ్లీయే చేసి అది ఇద్దరం కలిసి తిందాం అంతే. అందరూ అదే తిన్నారు అనుకోండి, వాడు కూడా అదే తింటారు. వేరే ఆప్షన్ ఉందని వాడికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. పిల్లలకి చేత్తో పెట్టాలా స్పూన్తో పెట్టాలా ఫుడ్? ఫస్ట్లో అయితే కనుక నేను చేత్తోనే అంటానండి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు స్పూన్తో ఎప్పుడు అంటాము, మనం బయటకు వెళ్తున్నారు అనుకో, వన్స్ దే బికమ్ 3 year old అయినప్పుడు అప్పుడు కూడా మనకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ అవన్నీ కానీ గ్రాస్ మోటార్ స్కిల్స్ కూడా నేర్పించాల్సి వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తుంటాము అంటే, వెన్ దే కమ్ టు మీ ఐ టీచ్ దెమ్ హౌ టు డూ దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ రిగార్డింగ్ దట్ వేర్ ఐ కన్వే దెమ్. నేను చేసేటప్పుడు వాళ్ళు చూసి నేర్చుకొని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో మన ఇంట్లో చేసేటప్పుడే మనం అందరం కలిసి కూర్చున్నాము, అమ్మ వడ్డిస్తుంది అంటే అమ్మ చేతితో స్పూన్తో వడ్డిస్తుంది కదా, వాడు కూడా వడ్డిస్తాను అని అడిగాడు అనుకోండి, తప్పకుండా అతనికి నేను టర్న్ ఇస్తాను. టర్న్ ఇచ్చినప్పుడు వాడు కూడా వడ్డిస్తాడు. దెన్ దట్స్ వెన్ దిస్ అప్పుడు ఎవరైనా స్పూన్తో తింటానమ్మా అన్నారు, అఫ్ కోర్స్ ఐ విల్ గివ్ దెమ్. వన్స్ దే ఆర్ ఏబుల్ టు, ఒక్కసారి ఫుడ్ మీద అవగాహన వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనుకోండి, అప్పుడు దట్స్ వెన్ యూ ఇంట్రడ్యూస్ ద స్పూన్, ఫోక్. అవి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఫ్రూట్ కట్ చేసి పెట్టామనుకోండి, చక్కగా ఫోక్తో తినేసి చక్కగా పెట్టేసుకుంటాడు. అదే తల్లి పెట్టడం అయితే చేత్తోనే పెట్టాలి. తల్లి పెట్టడం అంటే చిన్నప్పుడు చేత్తోనే పెట్టండి, అది మీ దాన్ని బట్టి ఉంటుంది, మీ చాయిస్. అది నేనైతే చేత్తోనే పెట్టడం ఇష్టపడతాను. ఫస్ట్ అయితే వాడంతా వాడు తినగటానికి నేను ట్రై చేస్తాను. వన్స్ ద చైల్డ్ బికమ్స్ 1.5 year old అనుకోండి, నిబ్లింగ్ ఫుడ్స్ ఇస్తూ ఉంటాం కదా మనం, చిన్న చపాతీ ముక్కలు కానీ చిన్న ఫ్రూట్ ముక్కలు కానీ ఏదైనా పెట్టామనుకో, తీసి తింటాం నేర్పిస్తామనుకోండి, వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే పిల్లలకి ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. మనము ఎక్కడెక్కడో చూసి రకరకాల ఫుడ్స్ పెట్టాలా, లేదంటే మన నేచర్కి తగినట్లు, మన కల్చర్కి తగినట్లు అలాంటి ఫుడ్స్ పెట్టాలా? ఇడ్లీ దోశ ఇలాంటివి పెట్టాలా, లేదంటే బయట వాళ్ళు తిన్నట్లు శాండ్విచ్లు అలాంటివి పెట్టాలా? అది అక్కడ కూడా మనం డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయని తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. కానీ మీరు మీ తల్లిలాగా మీరు మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకునేది మీ చాయిస్ అది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నేను కాకరకాయ అంటే చాలా ఇష్టం. అట్లా మిమ్మల్ని ఎవరైనా అట్లా పేరెంట్స్ అండి, పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి పేరెంట్స్ నా దగ్గరికి వచ్చే ముందే వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తారు, ఏ క్వశ్చన్స్ అనేవి కూడా రాసుకొని వస్తారు. అప్పుడు నేను ప్లస్ ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ దే సీ మై ఇన్స్టాగ్రామ్ అండ్ దే కమ్. అప్పుడే అంటారు, ఇలా గనక నేను ఆప్షన్ అడిగితే గనక వాళ్ళు చెప్పేస్తారు, అది ఎవరి చాయిస్ అండి, మీరే కదా తీసుకుంటున్నారు అని. సో అవన్నీ ఉన్నాయని చెప్పి పిల్లలకి ముందు నుంచే తెలియదు. హెల్తీగా ఉండాలంటే పెరుగన్నం ఇలాంటివి పెట్టాలి కదా. పెరుగన్నంలో ఇప్పుడు పెరుగన్నం ఇస్ ఇట్స్ అదేంటి ప్రోబయాటిక్ అని అంటారు. అవును కదా, అది పొట్టకి ఎంతో మంచిది తప్పకుండా. పెరుగన్నం ఒక్కటే కాదు కదా, మనం వీ హ్యావ్ టు సీ ద బ్యాలెన్స్ డైట్ ఇన్ ఎంటైర్ డే. కాబట్టి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తుంటాను, ఇన్ ఏ డే ట్రై టు ఇన్క్లూడ్ ఆల్ దీస్ థింగ్స్. ఖచ్చితంగా మనకు కొంచెం ప్రోటీన్ ఉండాలి, ఎగ్ పెట్టాల్సి వస్తుంది, అట్లాగే మనం రాగి జావ పట్టించవచ్చు, అలాగే మళ్ళీ మనకి ఫ్రూట్స్ ఖచ్చితంగా 2 నుంచి 3 పళ్ళు ఖచ్చితంగా ఇన్ డే పెట్టాలి. అలాగే కూరగాయలు కూడా మనం ఖచ్చితంగా, కానీ అన్నీ మనం బ్యాలెన్స్ చేయలేకపోతాం. కాబట్టి అందుకని నేను కొంచెం టిప్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే సూప్ కొంచెం ఇంక్లూడ్ చేయమండి,
సూప్ చేస్తే అందులో ఒక 3 రకాల కానీ 2 రకాలు కానీ వెజిటబుల్స్ ఆ రోజుకి వెళ్ళిపోతాయి. సాయంత్రం పూట ఒక సూప్ లాంటిది కొంచెం ఇవ్వమని చెప్పి సజెస్ట్ చేస్తాను. లేకపోతే ఎక్కువ శాతం పప్పులోనే అన్ని కూరగాయలు వేసి కలిపి పెట్టేస్తున్నానండి అని అందరూ చాలా మంది చెప్తూ ఉంటారు. అప్పుడు రుచి ఎక్కడ? అవును. అప్పుడు కనీసం కావాలంటే ఉట్టి తోటకూరనో ఏదన్నా ఒక పాలకూరనో వేసి ఒక ఆకుకూర వేసేసి పప్పు వరకు పెట్టి మిగతాది సాయంత్రం పూట 6ంటికి అలాగా కొంచెం సూప్ ఇవ్వండి. అక్కడ మీకు వెజిటబుల్స్ అయిపోతున్నాయి కదా. కొంచెం తెలివిగా మనం ప్లాన్ చేసుకుంటే గనక అప్పుడు అన్నీ మనం రోజులో ఇచ్చేయగలుగుతాం. చక్కగా చెప్పారు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే అన్ని రకాల వెజిటేబుల్స్ రైస్లో పప్పులోనే వేసేస్తారు. అప్పుడు టేస్ట్ తెలియదు. అన్ని ఏ టేస్ట్ వాళ్ళు ఫీల్ తెలగలుగుతారు. అందుకంటే పొద్దున్నే రాగి జావ ఇవ్వాలంటే ఇవ్వండి, బాయిల్డ్ ఎగ్ ఇస్తే ఇవ్వండి. అలాగే నేను ఐ ఆల్సో రిక్వెస్ట్ పేరెంట్స్ని పాలల్లో పళ్ళు వేయొద్దు, ఎందుకంటే మనకి అది డైజెస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది. అందుకని కావాలంటే బాదం పప్పులు నానేసి దాన్ని గ్రైండ్ చేస్తే బాదం పాలు వస్తాయి. బాదం పాలలో ఒక అరటిపండు గ్రైండ్ చేసేసి వాళ్ళకి మిల్క్ షేక్ లాగా ఇవ్వండి. అప్పుడు ఒక ఫ్రూట్ అయిపోతుంది. అప్పుడు ఆ బనానాతో పాటు మీరు ఇంకేమైనా యాపిల్ వేస్తారా వేసేయండి, 2 రకాల ఫ్రూట్స్ అవుతుంది. అప్పుడు ఈజీగా తాగుతారు. అప్పటికప్పుడు చేసి ఇచ్చేయమంటున్నాను. ప్రతిదీ తినాలంటే కూడా కష్టము, టైం ఉండదు కూడా. కాబట్టి కొంచెం టిప్స్ ఇస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పంపించేస్తున్నారు, ఏమీ తినట్లేదండి, వచ్చేటప్పటికి క్రాంకీగా అయిపోతున్నాడు. ఎందుకంటే అక్కడ నీళ్లు తాగటం అనేది అలవాటు లేదు. అక్కడ స్కూల్లో అందరూ గుర్తు చేస్తారా లేదా అనేది కూడా తెలియదు. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన టైంలో ఆ 1 అవర్లో నేను ఖచ్చితంగా వాటర్ బ్రేక్ అని అంటాను. నేను జరిగేటప్పుడు నౌ ఇట్స్ వాటర్ బ్రేక్ టైం అని అంటాను. నేను అనగానే నేను మంచినీళ్ళు తాగుతాను, పిల్లలు కూడా తాగుతారు. అప్పుడు ఒక 2 వారాలు 3 వారాలు అయిన తర్వాత సౌమ్య వాటర్ బ్రేక్ అంటారు, వాళ్ళే అనేస్తారు. అప్పుడు వాళ్ళే అంటే మనం హౌ వి ట్రైన్ దెమ్ ఇన్ విత్ ఆర్ ఓన్ వే. అప్పుడు వాళ్ళంతా వాళ్ళే. ఇప్పుడు మనం ఇంకా ఎప్పుడు ట్రైన్ చేస్తాం. ఇప్పుడు వాటర్ బ్రేక్ అని వాళ్ళే అనేస్తారు, ఇప్పుడు స్నాక్ టైం అని వాళ్ళే అనేస్తారు, కెన్ వీ డూ పెయింటింగ్ టైం అని అంటారు. అంటే వారం రోజులు కెన్ వీ డూ నౌ యోగా పోజెస్ టైం. మేమందరం కలిసి యోగాస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మోటార్ డెవలప్మెంట్ కూడా జరగాలి కదా. సో ఐ ట్రై టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. కొందరు చాలా హైపర్గా ఉంటారు సౌమ్య గారు, వాళ్ళని ఎలా డీల్ చేస్తాము? హైపర్గా ఉంటున్నారు అంటే ముందుగా జెనెటిక్స్ అయినా అవ్వచ్చు అండ్ ద ఎన్వైర్న్మెంట్ అయినా అవ్వచ్చు. ఈ 2 రీజన్స్ అవ్వచ్చు. కాబట్టి హైపర్గా ఉన్నాడు అంటే ఫస్ట్ తల్లి ఎలా ఉంది అది చూసుకోవాలి. మనం కూడా హడావిడిగా ఉన్నామా లేకపోతే ప్రశాంతంగా ఉన్నామా అది కూడా మనం గమనించుకోవాలి. నేను కూడా హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నాను, అన్ని పనులు చేసేస్తున్నాను అనుకో, బాబు కూడా ఎప్పుడు రెస్ట్లెస్గానే ఉంటాడు. అలా కాదు, నేను ఇక్కడ కూర్చొని అది నేను చెప్తున్నాను, మీరు 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేద్దాం అనుకున్నారు కదా, ఆ టైం అప్పుడు ఒక రూమ్లో ఇంకెవ్వరు ఉండకూడదండి. బాబు కానీ పాప కానీ మీరు కానీ ఉండాలి అంతే. ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఏదన్నా ఒకటి నా పిల్లవాడికి నా బాబుకి కానీ పాపకి కానీ నేర్పించాలి అనుకున్నాను అనుకో, ఆ టైంలో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మీరిద్దరే రూమ్లో కానీ పార్క్లో కానీ లేకపోతే ఎక్కడైనా మట్టి శాండ్ పిట్లో కానీ మీరిద్దరే ఉంటే అప్పుడు దాని మీద మీరు పని చేయగలుగుతారు. మీరు ఒకటే దగ్గర కూర్చున్నారు, వాడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అన్నారు కానీ మీరు వెళ్ళట్లా, మీరు అక్కడే కూర్చున్నారు, అక్కడే ఆడుతున్నారు. వాడు ఆడను అంటున్నారు, రమ్మంటున్నాడు, కానీ నేను ఆడుతున్నాను నాన్న, కావాలంటే నువ్వు కూర్చొని చూడు, నువ్వు ఆడాల్సిన అవసరం లేదు, వాడు చూసినా చాలు. వాడు చేయాల్సిన అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు, అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం. మీరు కూర్చొని ఉన్నారు కదా, అప్పుడు అలా ఒక వారం రోజులు తీసుకెళ్తున్నారు అనుకోండి, వారం రోజులు అటు ఇటు పరిగెత్తుతానంటాడు, అదే అంటాడు. కానీ ఒక 6వ రోజు వచ్చి మీ పక్కన కూర్చొని ఆడొచ్చు కదా, అది నేను అంటుంది. అందుకనే ఏదైనా సరే మనము నేను ఇప్పుడు నా దగ్గరికి ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్ అట్ వన్ ప్లేస్ అండి సౌమ్య గారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ హిమ్ విత్ దట్ అంటే తప్పకుండానండి, నేను పిల్లల్ని ఖచ్చితంగా గమనిస్తాను, గమనించిన దాన్ని బట్టి నేను ఐ విల్ డూ మై బెస్ట్ అంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ నా డ్యూటీ. ఇది ఒక చైల్డ్ నా దగ్గరికి వస్తున్నారు అంటే గనక ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ దెమ్. అది నా బాధ్యత, నో మ్యాటర్ వాట్. ఎందుకంటే అంత బయట ప్రపంచంలో అన్ని స్కూల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎంతో నమ్మకంగా తల్లిదండ్రులు నా దగ్గరికి పంపిస్తున్నారంటే అది నా బాధ్యత. అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ప్రతి చైల్డ్ నా దగ్గరకు వస్తున్నారు అంటే ఇట్స్ మై డ్యూటీ దట్ ఐ హ్యావ్ టు డూ మై 100% అనను, ఇంకా మై బెస్ట్. సో ఐ డూ ట్రై టు డూ. అంటే ఇప్పుడు గమనిస్తున్నాను, ఇప్పుడు వాడు అటు ఇటు తిరుగుతున్నాను అనుకోండి, ఐ చూస్ వన్ ప్లేస్, అక్కడ కూర్చొని నేను చేస్తూ ఉంటాను. చేస్తూ ఉన్నప్పుడు వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అటు కొంచెం రెస్ట్లెస్ అవుతూ ఉంటారు, అవి నా కానీ నేను ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ బై సిట్టింగ్ అట్ వన్ ప్లేస్, రిలాక్స్డ్గా కామ్గా గ్రేస్గా చేస్తున్నాను అనుకో, వాడు కూడా వచ్చి కూర్చుంటాడు కాసేపు అయినప్పుడు.
అప్పుడు ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాం. ఆ కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాడు పోస్చర్ అనేది. చాలా మంది పోస్చర్ అసలు మెయింటైన్ చేయరు కూడా. ఐ ఫోకస్ ఆన్ దోస్ పోస్చర్. కెన్ వి సిట్ ఇన్ క్రిస్ క్రాస్ యాపిల్ సాస్. ఐ డూ అంటే నా లాంగ్వేజ్, నా ఫన్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ, నవ్వుతూ, ఆడుకుంటూ, పాడుకుంటూ. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లే. ప్లే ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్. అందుకంటే అసలు మనం అందరం ఆడుకుంటారు. ఎందుకు పులి పిల్లలు ఆడుకుంటారు, కోతి పిల్లలు ఆడుకుంటారు, అన్ని ఆల్ మ్యామల్స్ ప్లే. ఆల్ మ్యామల్స్ ప్లే అండి. సో అసలుకి 6 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు పిల్లల్ని ఆడుకుంటూనే మనం పెంచేస్తే చాలు. ప్లే విల్ టీచ్ ఎవ్రీథింగ్. ఎమోషనల్ రెగ్యులేషన్ కానీ, అంటే ఇద్దరం టర్న్స్ తీసుకోవాలని కానీ, ఒక ప్లేలోనే కదా ఇద్దరం ఆడుకుంటున్నాం అంటే ఇద్దరం లాక్కుంటుంటే కుదరదు. నేను కాసేపు, నువ్వు కాసేపు, అక్కడే షేరింగ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు కొంతమంది కొంచెం హర్టింగ్, నువ్వు చూసావా ఇలా చేసావు, నాకు కోపం వస్తుంది, అక్కడ ఎమోషన్స్ వస్తున్నాయి. ఎమోషన్ రెగ్యులేషన్ అవుతుంది. ఆడుకుంటూ ఉంటాం, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా కొత్త నేర్చుకుంటాం. అందుకనే ప్లే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. డ్యూరింగ్ దట్ ఏజ్. స్కూల్స్లో కూడా ప్లే కోసం ఖచ్చితంగా టైం కేటాయించాలి. మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఎయిర్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అవును, ఒకప్పుడు అంటే మళ్ళీ మనం చదువుకున్న అగ్గిపెట్టెల లాగానేనా కదండి, అగ్గిపెట్టలే. ఆ విండో ఓపెన్ చేస్తేనే అబ్బా ఎంత బాగుంది అని అనిపించేది మనకి. అండ్ వి డిడ్ నాట్ రియలైజ్ దట్. ఎందుకంటే అక్కడ బయట మనం ఎందుకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం అంతా బయటే ఉండేవాళ్ళం కదండి. అమ్మలు నాన్నలు తిడితే కానీ ఇంటికి వచ్చేవాళ్ళం కాదు, బయటే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మోస్ట్లీ ఐసోలేషన్ అయిపోతున్నాం కదా ఇంట్లోనే. ఎందుకంటే హోంవర్క్లు ఎక్కువైపోయినాయి, ప్రెషర్ ఎక్కువైపోతుంది. స్కూల్లో ఉన్న హోంవర్క్లు, ప్రెషర్ ఎంత ఎక్కువైపోతుంది పిల్లలకి. దే ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. అందుకనే ఎక్కువైపోతుందంటే రేపు వాడు మంచిగా చదువుకోవాలి, ఇంజనీర్ డాక్టర్ కావాలి కదా. ఇంజనీరింగ్ డాక్టరే అని చెప్పి మనం డిసైడ్ చేసేస్తే ఎలాగండి చెప్పండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలియాలి కదా. సో మీరు అన్నట్టుగానే ఆ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్లో వేసేస్తున్నారు అని అంటున్నారు కదండి. సో కరెక్టే మనం అనిపిస్తాం. కాకపోతే పిల్లలకి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక స్పోర్ట్ కానీ నేర్పించడం చాలా 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 విధాలుగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అందుకని ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కిలో జాయిన్ చేసేసి వాడికి నచ్చలేదు అని మార్చేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్కి జాయిన్ చేసి, లేకపోతే ఒక స్పోర్ట్లో జాయిన్ చేసేసి అది వాడికి నచ్చట్లేదు ఎట్లా అంటున్నాడు అని చెప్పి మార్చేసి, అలా మారుస్తూ ఉంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, పిల్లల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. అలా కాకుండా మేక్ షూర్ దట్ యూ ఎక్స్పోజ్ దెమ్ టు 2 స్పోర్ట్స్ అనుకోండి. 2 స్పోర్ట్స్కి మీరు మెల్లమెల్లగా ఎక్స్పోజ్ చేశారు. అందులో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఎక్కడ పెడుతున్నాడు అనేది మీరు గమనించి దాన్ని బట్టి ఆ స్పోర్ట్ని మనం ఫైనలైజ్ చేసుకుందాము అని చెప్పి ఒక మాటగా అనుకొని, నాన్న ఐ లైక్ ద వే యు ఆర్ ప్లేయింగ్ ద ఫుట్బాల్, యు ఆర్ రియలీ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. నేను కూర్చున్నప్పుడు నేను గమనించాను నాన్న. ఎందుకంటే ఆ ఫుట్బాల్ ఆడినంతసేపు కాకుండా విడిగా అప్పుడు కూడా ఫుట్బాల్ ఆడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫుట్బాల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అట్లాగే ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఫుట్బాల్లో ఏ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అవన్నీ మనం గమనించినప్పుడు ఇంకా నుంచి ఏం చేయాలి, మనం ఎక్కువ టైం కేటాయించాలి ఆ స్పోర్ట్స్కి. ఓకే, ఇప్పుడు వారానికి 2 క్లాసులు ఉన్నవాళ్ళు 4 క్లాసులు పెడతాం. 4 క్లాసులు పెట్టాలి. దానికి డెడికేటెడ్గా మనం డైట్ ఇవ్వాలి, టైమ్స్ కేటాయించాలి, వాడికి ప్రోత్సహించాలి. నాకు వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అంటే మీరు కావాలంటే మీరు ఇఫ్ యూ క్యాన్ గో అలాంగ్ విత్ దెమ్ టు గివ్ దట్ సపోర్ట్. సో అందుకని నేను వీకెండ్స్ ఐ ట్రైడ్ నా పిల్లవాడికి సపోర్ట్ ఇవ్వడానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడు ఆడుకుంటూ ఉంటాడు, కానీ అమ్మ వచ్చింది నన్ను చూడటానికి అన్న ఆనందం ఎంత చాలా ఉంటుంది కదా. దట్ మీన్స్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ప్లేయింగ్ మై ఫుట్బాల్ విచ్ ఈస్ మై ఫేవరెట్ స్పోర్ట్. అండ్ అమ్మ కూడా సపోర్ట్ ఉంది, నాన్న కూడా సపోర్ట్ ఉన్నారంటే దే విల్ చెరిష్ ఇన్ దేర్ ఓన్ వే. చాలా సినిమాల్లో చూసాము, అంటే చూడడం అట్లా. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఒక కప్పు తెచ్చుకున్నారు, లేదా వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు అసలు వాళ్ళు షేర్ చేసుకోవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల వాళ్ళ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని. అట్లా ఉంటుందా ఖచ్చితంగా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే చూడండి, అది తల్లిదండ్రులని పట్టే ఉంటుంది మీరు చెప్పింది కూడా. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనుక చాలామంది తల్లిదండ్రులు కొంచెం ఏదైనా చిన్న చేయంగానే ఓవర్ ఎప్రిసియేషన్ కూడా చేసేస్తున్నారు, ఎక్కువ ఎప్రిసియేషన్ కూడా చేసేస్తున్నారు. అంటే చాలా బాగా చేసేసావు అంటే మనము ఓడటం కూడా నేర్పించాలి. ఎందుకంటే గెలవటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఓడిపోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓడిపోయిన దగ్గర నుంచే మనకి అన్ని కష్టాలు తెలుస్తాయి, ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఓడిపోయానా, దట్ మీన్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద
గుడ్. అందుకని ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బయట ఓడిపోగానే మా బాబు వచ్చేసి ఏడుస్తున్నాడండి అని అంటే కాదు, ఇంట్లో కూడా వాడుకునేటట్టు ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఇంట్లో కూడా ఆడుకునేటప్పుడు వాడు గనక ఓడిపోయాడు, నేను ఓడిపోయాను అనుకో, ఓ ఓడిపోయానా, ఓకే లెట్ మీ ట్రై నెక్స్ట్ టైం, ఐ వోంట్ ట్రై గివింగ్ అప్. నేను ఆడకుండా మానేను కానీ ఆడుతూనే ఉంటాను టిల్ ఐ గెట్ 1 పాయింట్ అట్లీస్ట్ అని నేను అంటాను పైకి. అప్పుడు పిల్లవాడు ఏమనుకున్నాడు, ఓహో ఓడిపోవటం స్వతహాగా మామూలే, అమ్మ ఓడిపోయినా ఓకే అనుకుంటుంది కదా, నేను ఎందుకు అనుకోకూడదు. సో అది చిన్నప్పటి నుంచే మనం బోర్డ్ గేమ్స్ ఆడేటప్పుడు ఆ ఓడిపోవటం అనేది నేర్పించాలండి. ఎందుకంటే కొంచెం గెలవంగానే మనం అప్రిషియేట్ చేసేసి ఎప్పుడు వాడిని గెలవనిస్తటం అది మనలో కూడా ఉంటుంది. ఎస్, కాబట్టి ఓ నేను ఓడిపోయానా ఐ ప్రాక్టీస్ మోర్. ఎందుకంటే సరే ఇప్పుడు నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేయమంటే నాకు ఎంతో చాలా కష్టంగా చేస్తుంటా కాదు, కానీ నాకు ఇష్టమైనది తినాలంటే చెయ్యాలి, తప్పదు. ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ టు హ్యావ్ మై ఓన్ ఫేవరెట్ థింగ్స్ దట్ ఐ కెన్ ఈట్. అంతేగాని డైట్ చేస్తానంటే కుదరదు కదా. నేను యాక్టివ్గా ఉంటాను. పోనీ నేను జిమ్కి వెళ్ళి ఇప్పుడు బాగా మజిల్ గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నారు కదా, సో ఆ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకు బాగా నేను సాయిగా తినటానికి, అలాంటి జంక్ తినేను కదా, నాకు ఇష్టమైనది తినటానికే నేను ఐఎమ్ జస్ట్ వర్కింగ్ అవుట్. యా, సో ఐఎమ్ ప్రాక్టీసింగ్ టు బికమ్ గ్రేట్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఐ ఎమ్ ఇన్. యా, ఇంత చక్కగా చెప్పారు సౌమ్య గారు. అంటే పిల్లలకు ఓడిపోవడం కూడా నేర్పించాలని, అది నేర్పించకనే మనం గెలవడమే మన లక్ష్యమేమో అనుకొని ఎప్పుడైనా ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నారండి మనం కూడా. అవును యా, ఎందుకంటే ఎన్ని విధాలుగా లోపల మనకి ఒంటరిగా ఎన్నో విధాలుగా వి ఫేస్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్. చిన్నప్పుడు కూడా ఏదైనా ఓడిపోయినప్పుడు మనకి ఇలా చెయ్యాలా అని తెలిసేది కాదు. ఎన్నో విధాలుగా మనం ఎక్స్పీరియన్స్ ఓ ఇలా అవుతుందా అని గమనించడానికి టైం పట్టేది మనకి. ఓ నేను ఇందులో ఇది చేయలేకపోయాను కాబట్టి ఇన్ని విధాలుగా నన్ను ఎంతమంది అన్నారు, ఇవన్నీ నేను ఒక్కదానే వెళ్ళానా అని నేను అనుకుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది, ఓ నేను ఇవన్నీ పడ్డాను కదా, ఓ నాకు రియలైజేషన్ అవ్వడానికి టైం పట్టింది కదా. కానీ ఇప్పుడు టైం ఎక్కడ దొరుకుతుంది? పిల్లలకి ఆ టైం లేదు కదా. ఆ ఎమోషన్స్ అన్ని వెళ్ళటానికి కూడా టైం లేకుండా లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని వెంటనే అనేస్తారు, ఏడు చేస్తారు. యా, సో ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కూడా హోమ్ ఎన్వైరన్మెంట్ని బట్టే ఉంటుందండి. యా, లేదంటే రిజల్ట్ రాంగ్లోనే మనం అక్కడక్కడ అలాంటి న్యూస్లు అయితే చూడం కదా. అవును కదండి, ఫెయిల్ అయ్యారు, సూసైడ్ చేసుకున్నారు అనేది మరి ఎంత పెద్ద నేరం అసలు. మనం తల్లిదండ్రులు చేస్తున్నాయి. విత్ ఆల్ ద రెస్పెక్ట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ అండి, పేరెంట్స్ హ్యావ్ టు గో త్రూ ఎ లాట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా, ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ తెలిసి చెయ్యరు కదండి, తెలియకనే. అందుకే అంటున్నాను, గమనించండి, మీ పిల్లల్ని గమనించి వాళ్ళతో చెప్తున్నాను. అందుకనే టైం అండ్ లిజనింగ్, ఈ 2 థింగ్స్ ఎంత పెద్దనా అవ్వని వాళ్ళు ఎంత చిన్నప్పటి నుంచి అయినా పెద్ద అయినా కానీ ఆ కొంచెం టైం 20 minutes to half an hour ఆఫ్ టైం అండ్ లిసనింగ్, వాళ్ళతో ఇవి 2 మీరు కనుక కేటాయించగలిగితే ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఛాలెంజెస్ అయినా కలిసి మనము సాల్వ్ చేసుకుందాం. నేను రీసెంట్గా ఒకటి విన్నాను ఏంటంటే, మా పిల్లవాడు అంత యాక్టివ్గా లేడు, పక్కన వాళ్ళ పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు అనేది. అంటే వాడి ముందే అనేస్తూ ఉన్నారు. అంటే అది మనకి మాకే అర్థమవుతుంది. ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ అయిన మీకు ఇంకా వేరే లెవెల్లో తెలుస్తుంది, కానీ మాకే అర్థమవుతుంది. అంటే అది అలాంటిది ఎంత ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద? తప్పకుండానండి, అది చాలా చాలా అది చెప్తున్నాను కదండి. ఈ బయట ఎంత ఇంపాక్ట్ అయినా పడనివ్వండి. ఇప్పుడు బయట చాలామంది ఎన్నో రకాలుగా అన్నారు కానీ ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఎంత రెస్పెక్ట్ఫుల్గా ధైర్యాన్ని ఇస్తుంది, తండ్రి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేరెంట్సే అంటున్నారు, కంపారిజన్ చేస్తున్నారంటే అప్పుడు మనం పేరెంట్ కౌన్సిలింగ్ అందుకే నేనండి చేసేది, ఊరికే కాదు. సో ఎందుకు పేరెంట్స్ని రమ్మంటానంటే నా దగ్గరికి ముందుగా వాళ్ళు చెప్పిన ఛాలెంజెస్లో పాయింట్అవుట్ చేసి నేను ఫస్ట్ ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. అప్పుడు నేను ఇలా చేస్తున్నాడు మీ పిల్లవాడు అంటే రూట్ కాజ్ ఎవరు? అది నేనే తప్పకుండా. కాబట్టి ఈ రూట్ కాజ్ని మనము సరి చేసుకుందాం. కాబట్టి పేరెంట్స్కి ఐ సజెస్ట్ వాట్ టు డూ. పిల్లల మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా ఉండకూడదా? ఎక్స్పెక్టేషన్స్ ఉండాలని మీరు అనుకుంటున్నారా? అది ఎలా అది వాళ్ళని అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే కనుక దట్స్ వేర్ వీఆర్ డ్రాయింగ్ ఆర్ ఏం చెప్పాలంటే
వాళ్ళ ఫ్రీడమ్ని కానీ ఫ్రీడమ్ నన్ను స్వతహాగా పెరిగే తనాన్ని మనం ఆపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ చేసి, ఎందుకంటే మనం వెళ్ళిన ట్రోమాస్ ఉంటాయి. నేను ఇప్పుడు చిన్నప్పుడంతా నేనేదో నేర్చుకోలేదు కాబట్టి మా పిల్లలకి నేర్పించేయాలి అని చెప్పి రుద్ది నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ అది ఇంట్రెస్ట్ లేదనుకోండి, అప్పుడు ఏంటండి, అప్పుడు మనం వీఆర్ నాట్ ఫేర్ ఆన్ ద చైల్డ్ కదా. వాడి ఇంట్రెస్ట్ ఏంట్స్ అనేది కనుక్కొని, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను గమనిస్తున్నాను, కానీ ఈ రోజుల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే చాలామంది తల్లిదండ్రులు మార్పు చాలా వచ్చిందండి. కానీ ఎక్కువ స్వతంత్రం ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎక్కువ ఓకే ఐ వాంట్ టు సీ మై చైల్డ్ హ్యాపీ అంటే ఏ విధంగా హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీ అంటే ఒకటి హ్యాపీ అనేది ఒక వర్డే. దాంట్లో ఎన్నో ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అన్ని కష్టాలు ఎలా ఫేస్ చేయగలుగుతున్నాడు, డిఫరెంట్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, అవన్నీ గమనించాలి. అవన్నిటిని మనం గమనించుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ గైడ్ చేయగలిగితే దట్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ బెస్ట్ యాజ్ పేరెంట్స్. అడిగినవన్నీ కొనియాలా? అన్నిటివన్నీ అది మీరు చెప్పండి. అన్నిటివన్నీ కొనేయాలా? యా, కరెక్ట్, కన్ఫ్యూజన్గా. యా, ముందుగా అండి ఆ అందరికీ అనిపిస్తుంది పిల్లలు పుట్టంగానే, అబ్బా నాకెంతో ఆనందంగా ఉంది పిల్లలకి, కాబట్టి నేను అన్నీ ఇచ్చేసేయాలి మా పిల్లవాడికి, ప్రపంచంలో ఉన్నదాన్ని ఇచ్చేయాలని తండ్రి అనుకుంటాడు ముందు. తల్లి కొంచెం ఎట్లాగైనా కొంచెం బాధ్యతగా లేదు కొంచెం అయినా వద్దని చెప్దాము అని అనుకుంటుంది, ఎందుకంటే అది నాట్ గుడ్ ఫర్ అని తెలిసిపోతుంది. కానీ తండ్రి అనుకుంటాడు ప్రపంచంలో ఉన్నాయన్నీ ఇచ్చేద్దాం మా పిల్లలకి. బట్ నేను మా ఇద్దరు పిల్లల్ని కూడా అడుగుతాను నేను, వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. మా పిల్లల, మా పాప 18 ఏళ్ళు, బాబు 13. యా, ఎస్, ఇప్పుడు నౌ దే ఆర్ బిగ్ ఇనఫ్ నౌ. సో ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి. యా, సో వాళ్ళు ఇంకా ఇప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు, గైడెన్స్ అంటే గైడెన్స్ రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ అవన్నీ అంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ అంటేనే నాకు కొంచెం స్వతహాగా ఇష్టపడను యూజ్ చేయటం. కాబట్టి నాకు గైడెన్స్ ఎవరు, మా పిల్లలు మా పాప ఇస్తూ ఉంటుంది. యా, ఇన్స్టాగ్రామ్కి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ ఐ ఆస్క్ హర్. యా, సో మీరు అన్నట్టు అన్నీ ఇచ్చేయాలా అని అన్నారు కదా. సో అప్పుడు అంటాను, నాన్న వాట్ వీ నీడ్, వాట్ వీ వాంట్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు ఇది కావాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఇట్స్ నెవర్ ఎండింగ్. అన్నీ కొనాలి అంటే అప్పుడు మనకేమీ తెలియకుండా పోతుంది. కానీ నాకు ఏమి కావాలి, ఏం అవసరం ఉంది, వాట్ ఐ నీడ్కి వాట్ ఐ వాంట్కి, ఈ 2 క్వశ్చన్స్ ఒక్కసారి వేసుకుందాం నాన్న. అది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఐ డిస్కస్ దిస్ అలాంగ్ విత్ మై చిల్డ్రన్. నాకు ఇప్పుడు ఇది నాకు వాట్ ఐ నీడ్, వాట్ ఐ వాంట్, నాకు ఇది అవసరమా, సో లెట్ మీ బై ఫర్ ఇట్. సో ఓకే, సరే, ఒక్కొక్కసారి అంటారు అమ్మ నాకు అది కావాలి, ఓకే నీకు అది కావాలా, సో లెట్స్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకేనా, అది వర్క్ చేయాలి. ఇప్పుడు నువ్వు అదంతా చేసుకో, ఈ నెలంతా యూ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా, నాకు ఆ షూస్ కావాలి అన్నాడు అనుకో, సరే ఈ ఫుట్బాల్ అంతా ఆడుతూ ఉండు నాన్న, హౌ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫుట్బాల్, లెట్స్ అబ్జర్వ్ బోత్ ఆఫ్ us. If you are able to achieve whatever you are planning to achieve, that's when we'll go and buy. Yeah, so let them wait for it. ఎకనామికల్ స్టేటస్ చెప్పాలా వాళ్ళకి? తప్పకుండా చెప్పాల్సి వస్తుంది కదండి. యా, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్లో ఫీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ హై అండ్ వాళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది. మెయిల్స్ ఆర్ షేర్డ్ బై ద స్కూల్స్ కదా, ఖచ్చితంగా వాళ్ళకి కూడా మెయిల్ వస్తుంది, దిస్ ఇస్ ద ఎండ్ పీరియడ్ ఆఫ్ పేయింగ్ ద ఫీ పేమెంట్ అని కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. కానీ ఎమోషనల్గా వాళ్ళని లో చేయకుండా, మనకింత నాన్న ఇంతది కాబట్టి మనం ఇంత స్పెండ్ చేయగలుగుతున్నాము అని చెప్తే చాలు. మనది ఇంత కాదు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మనం స్ట్రెస్ వెళ్తూ అదేంటి ఫైనాన్షియల్గా ఆ స్ట్రెస్ పిల్లలకి వెళ్లకుండా, కాబట్టి మనం సేవింగ్ అనేది చేసుకుంటూ, మనల్ని గమనిస్తూ ఉంటారు కదా, సేవింగ్ చేసుకుంటూ, ట్రావెల్ చేసుకుంటూ, ఫీజు కట్టుకుంటూ, ఇల్లు గడుపుతూ అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు. దట్స్ ఆల్సో దే అబ్జర్వ్. యా, ఎందుకంటే ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిందని అన్నాను మా పాపకి, తను ఇప్పుడు హైయర్ స్టడీస్కి బయటికి వెళ్ళాలంటే షీ హ్యాస్ టు మేనేజ్ హర్ అకౌంట్స్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి మేము, తను మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, నెలకి ఇంత ఇవ్వాల్సి వస్తుంది, అన్నిటికీ తను సెగ్రిగేట్ చేసుకోవాల్సి వస్తుంది తప్పకుండా. యా, ఇప్పుడు స్కూల్ అంటే పిల్లలకి హై ఎండ్ స్కూల్స్లో వేయాలా, లేకపోతే ఎట్లా స్కూల్ చూజ్ అనేది ఎలా చేసుకోవాలి? యా, దిస్ ఈస్ ద ఫస్ట్ మేజర్ డౌట్ క్వశ్చన్ పేరెంట్స్ అడుగుతారు నన్ను. ఎందుకంటే పూర్వ రోజుల్లో పెళ్లి చేయడం ఎంత కష్టమో చాలామంది చెప్తారండి, ఇప్పుడు స్కూల్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది సౌమ్య గారు అంటారు. అవునండి, ఎందుకంటే ఎన్నో ఆప్షన్స్ వచ్చేసాయి మనకి. కానీ తల్లిదండ్రులు వాట్ ఆర్ దే సీకింగ్ ఫర్? ఇప్పుడు తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా పుస్తకాలు బాగా రుద్దేసి చదవాలి అని అనుకున్నారు అనుకోండి,
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ లుక్ ఫర్ ద స్కూల్స్ దట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ కరికులం చూస్ చేసుకొని అందులో వేసేస్తారు పిల్లవాడు. అదే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, ద కరికులం విచ్ ఈస్ మోర్ ఆఫ్ ఐబీ, విచ్ ద చైల్డ్ ఇట్ సెల్ఫ్ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అని అనుకోరండి. ఆ స్కూల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఆ స్కూల్స్లో వేస్తారు. అది సంగతి. ఏదైతే పేరెంట్స్ సీక్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆ స్కూల్ సెలెక్ట్ చేసి వేస్తారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ వాళ్ళ సీకింగ్ ఇంట్రెస్ట్ నేను గమనిస్తాను. సీకింగ్ ఇంట్రెస్ట్ గమనించిన తర్వాత ప్లస్ నా ఒపీనియన్ కూడా చెప్తాను. నా ఒపీనియన్ కూడా చెప్పిన తర్వాత దట్స్ వెన్ ఐ గివ్ దెమ్ ద ఆప్షన్స్ విచ్ టు చూస్. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ చాయిస్. మన చేతిలో ఏమీ లేదు. యా ఎస్. సో కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు వేసేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద స్కూల్ కరికులం అండ్ అకాడమిక్స్, ఖచ్చితంగా పేరెంట్స్ అది గమనించాలి. సో ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క కరికులం సెట్ అవుతుందని గమనించే శక్తి కూడా మనలో ఉండాలి. అది చాలామందికి ఉండదు. కాకపోతే పిల్లలు కష్టాలు పడాల్సి వస్తుంది. యా, ఎందుకంటే అన్నీ స్వతహాగా చేయాలి, గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ లేకుండా చేయగలుగుతారంటే కొంతమంది పిల్లలకి దే నీడ్ గైడెన్స్, అది అబ్జర్వ్ చేయగలిగి ఉండాలి పేరెంట్స్ కూడా. యా. సో చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వస్తారు, వచ్చి మళ్ళీ డౌట్స్తో వస్తారు. సో ఐ హ్యావ్ సో మెనీ పేరెంట్స్ హూ హ్యావ్ ఒక్కొక్క సంవత్సరంకి దే కమ్ అండ్ టేక్, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇస్ డిఫరెంట్ ఛాలెంజెస్. ప్రతి సంవత్సరం చాలా వాళ్ళకి దే గెట్ ఎక్స్పోజ్డ్ కాబట్టి దే హ్యావ్ ద కంటిన్యూటీ విత్ మీ. యా, ఫర్ ద గైడెన్స్. యా. అంటే కొందరు ఇళ్ళకి తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని అక్కడ వాళ్ళు ఉన్న ఆ లగ్జరీ చూసి అసలు పిల్లలు ఏం ఫీల్ అవుతారు అంటే జనరల్గా తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే చెప్పండి. మీరే చాలా రిచ్, మేమేదో నార్మల్ మిడిల్ క్లాస్, మీ ఇంటికి వచ్చాము అన్నప్పుడు మీ ఎక్స్పోజర్ అంతా చూసి నా పిల్లాడు ఏం ఫీల్ అవుతాడో అనేది తెలుసుకోవాలని ఉంది. అసలు అట్లాంటి వాటికి తీసుకెళ్ళాలి, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండానండి. ఎక్స్పోజ్ చేయాల్సింది అంటే మనం చేయకపోయినా వాళ్ళు అవుతారు. ఎందుకంటే అది ప్రపంచంలో ఉంది కదా, అందరినీ చూస్తారు వాళ్ళు. అందరినీ చూసినా కానీ మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన పెంపకం దాన్ని బట్టి తెలుస్తుంది. సరే, ఇప్పుడు అంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, కానీ హౌ కైండ్ అయ్యూ, హౌ హెల్పింగ్ అయ్యూ. సో ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ నన్ను వచ్చి అడుగుతుంటారు, ఎక్కువ యాంగ్జైటీ, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. బట్ ఎందుకల్లా ఇట్స్ మీ అనుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు నేను కూడా అనుకున్నాను, నేను చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ని, నేను పేరెంట్ కౌన్సిలింగ్ని, నేను ఇది కాదు. రోజు వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ ఆల్ట్రిజం. ఐ ట్రై టు ప్రాక్టీస్ ఆల్ట్రిజం. అంటే నేను ఏదైనా చేస్తుంటే అన్కండిషనల్గా ఎక్స్పెక్ట్ చేయకుండా చేయగలిగే దానికి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. దట్ ఈస్ వెన్ యూ విల్ రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ దేర్ ఫర్ టు హెల్ప్ అదర్స్, టు బీ కైండ్ టు అదర్స్. సో ఇది గనక మీలో ఉంటే గనక అది మీ పిల్లలకు కూడా చూసి నేర్చుకుంటారు. ప్లస్ మీ నడవడికను బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. యా. సో ఎవ్రీ డే వీ నీడ్ టు ప్రాక్టీస్ ఆల్ట్రిజం సో దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్. ఎందుకంటే నా సెల్ఫ్ ఎస్టీమ్, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఈగో ఇవన్నీ కాదండి. రోజు మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే నేను ఎలాగ కైండ్గా ఉండగలుగుతున్నాను, నేను ఎంత హెల్ప్ఫుల్గా ఉంటున్నాను, ఎంత ఎంపతితో ఉంటున్నాను అందరితో. అండ్ ఏదైనా చేస్తే ఎక్స్పెక్ట్ చేయకుండా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విచ్ వీ నీడ్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే కొంచెం మిడిల్ క్లాస్ పిల్లలు కనుక బాగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది వీళ్ళు గమనిస్తారు. ఇఫ్ దే ఆర్ ట్రీటింగ్ దెమ్ లిటిల్ హార్ష్ ఆర్ అన్కైండ్, దే విల్ ఫీల్. అండ్ విల్ దే గో నెక్స్ట్ టైం? దే వోంట్ గో. తప్పకుండా వెళ్ళరు. అమ్మా వాళ్ళు అలాగా కొంచెం రూడ్గా ఉంటున్నారమ్మా, ఎందుకంటే మనం అలా లేము కదా. సో అప్పుడు నువ్వేమనుకుంటావు, నాన్న వుడ్ యూ లైక్ టు గో నెక్స్ట్ టైం టు దెమ్ అంటే, ఐ రాదర్ నాట్ గో టు దేర్ హౌస్ అమ్మా, వీ విల్ ప్లే అవుట్ సైడ్. నాట్ కటింగ్ ఆఫ్ కంప్లీట్లీ, వాళ్ళని కంప్లీట్గా కట్ ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే అది వాళ్ళ ఎన్వైరన్మెంట్, మన చేతిలో లేదు. కానీ అందరు కలిసి ప్లే గ్రౌండ్లో మటుకు ఆడుకోండి. అదే అండి. మ్యామ్, ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని చెప్తాను. ఇప్పుడు చాక్లెట్ తినద్దు అన్నాం అనుకోండి, చాక్లెట్ తినద్దు ఎందుకంటే అది ఒక్కటి దాని మీదనే మనం బాగా ఫోకస్ చేసేస్తూ ఉంటాం. చాక్లెట్ తినద్దు అమ్మ అంటుంది కాబట్టి దొంగతనంగా తినేద్దాం అనుకుంటాడు. అలా అని కాకుండా అందుకని ఏది వద్దు అని చెప్పకుండా చెప్పాలి. వద్దు అని చెప్పకుండా అవాయిడ్ చేయకుండా ఉండాలి. ఫస్ట్ థింగ్, మనం ఏదైతే ఎక్కువ అవాయిడ్ చేస్తామో దానికే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు చేయొద్దు అంటున్నారు అని చెప్పి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఇప్పుడు నో అన్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు, నో అని
అనంగానే చేయాలనిపిస్తుంది పిల్లలకి. డోంట్ డూ ఇట్ అంటే ఖచ్చితంగా అది చేయాలనిపిస్తుంది. కాబట్టి ఆ పదాలు కూడా వాడొద్దు మనం. వాడకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు అన్నట్టుగానే ఇప్పుడు చాక్లెట్ అమ్మ తినద్దండి కాబట్టి వెళ్ళి దొంగతనంగా వెళ్ళేసి తినేసేస్తున్నారు. చాక్లెట్ తిన్నావని అంటే తినలేదు అని వెంటనే అనేస్తాడు. అదే కానీ ఇప్పుడు రోజు మొత్తంలో సరే నాన్న ఐ నో యూ ఫీల్ లైక్ ఈటింగ్ చాక్లెట్, నీకు చాక్లెట్ తినాలని ఉంది నాన్న, కాబట్టి అన్నం తిన్న తర్వాత తిందాం. ఎందుకంటే అన్నం ఈజ్ హెల్దీ ఫుడ్ కాబట్టి. హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత నీకు ఏదో జంక్ తిన్నావు అనుకో, ఇట్ మే నాట్ హర్ట్ యువర్ టమ్మీ దట్ మచ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రోజు మొత్తంలో ఒక చాక్లెట్ ఇస్తాను, అంతేకాని దాని గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. అమ్మతో అబద్ధాలు చెప్తున్నావు అంటే ఐఎమ్ ట్రయింగ్ టు బి, అంటే తల్లి అంటే భయం ఉందంటే పిల్లలకి దట్స్ నాట్ ద రైట్ వే టు గైడ్ ఏ చైల్డ్. ఇప్పుడు తల్లి అంటే భయపడుతున్నారు అంటే గనక దట్స్ నాట్. ఇప్పుడు మనకి కృష్ణుడు కూడా ఒకసారి వచ్చి మన్ను తిన్నావా అని అడుగుతారు, యశోద అడుగుతుంది. తెరవకుండా భయపడుతుంటే అప్పుడు యశోద అంటుంది, నువ్వు భయపడుతున్నావు నాన్న, నువ్వు భయపడుతున్నావు అంటే నేను ఎలాంటి తల్లిని అని తను ప్రశ్నించుకుంటుంది. భయపడద్దు నాన్న, ఏదైనా సరే నాకు చెప్పు, మన ఇద్దరం కలిసి దాని గురించి పనిచేద్దాం అంటాను. ఇప్పుడు ఎట్లయినా సరే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో కూడా పిల్లలకి ఇద్దరు అదే చెప్తూ ఉంటాను, నాన్న కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ సిచ్యువేషన్స్లో అబద్ధాలు చెప్పాలనిపిస్తుంది, అబద్ధాలు చెప్పామంటే కనుక దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు భయం లేదనుకోండి, నిజమైన చెప్పేస్తాం. నిజం చెప్పినప్పుడు అది అలా చేయాల్సి, అందుకు చెప్పావా నాన్న, సో అందుకు చెప్పావు కాబట్టి అది అవ్వకుండా నేను హెల్ప్ చేస్తాను. సో ఆ సపోర్ట్, ఆ లవ్ నేను ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి చెప్పరుగా. ముందు అసలు పిల్లల్ని కన్నా ముందే పేరెంట్స్కి ఒక కౌన్సిలింగ్ కావాలి. అవును, వాళ్ళు ఎలా పెంచాలి ఏంటి. అవునండి. ఇప్పుడు ఈ అబద్ధాల కోవలోకే వస్తుంది టీవీ చూడడం. అవును. ఇప్పుడు మా నాన్న కూడా నన్ను ఎక్కువ టీవీ చూడనిచ్చేవాడు కాదు, కానీ నాకేం టీవీ చూడాలని ఉండేది. అది ఎట్లా జనరల్ గా పిల్లలకి అసలు కాసేపైనా టీవీ స్క్రీన్ అనేది ఇవ్వకూడదా? స్క్రీన్ ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేయటం ఏది మంచిది కాదు అని అందుకే చెప్పింది. ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. కాకపోతే అదే చెప్తున్నాను, మనము ఇప్పుడు వచ్చిన స్క్రీన్తో వచ్చింది ఏంటంటే, స్క్రీన్ మన చేతిలోకి వచ్చేసింది. ముందు స్క్రీన్ మన చేతిలోకి చిన్నదిలాగా వచ్చేసింది, ఎందుకంటే ఫోన్ కదా. అండ్ అది చేసేటప్పుడు మనం ఐసోలేట్ అయిపోతున్నాం, ఇంకెవ్వరిని పట్టించుకోవట్లా. అట్లా కాకుండా హాల్లో టీవీ పెట్టి, ఇఫ్ యూ వాంట్ టు వాచ్, సిట్ ఇన్ ద లివింగ్ రూమ్ అండ్ వాచ్. అంతేగాని ఫోన్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా నేను ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ 15 ఏళ్ల వరకు ఫోన్ ఇవ్వకుండా ఉంటే ఎంతో మంచిది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, కానీ అన్ని విధాలుగా. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఎన్నో రీసెర్చ్లు వచ్చేసినాయండి, హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ ద యూత్ అనేది. కాబట్టి చాలామంది పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫోన్లు ఇవ్వద్దు అని. మీరు కావాలంటే స్క్రీన్ టైం ఇవ్వండి, కాకపోతే లివింగ్ రూమ్లో టీవీ ముందు ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. డోంట్ రిస్ట్రిక్ట్ కంప్లీట్లీ. అది కూడా స్పెసిఫిక్ టైమే ఇవ్వండి. అంతేగాని సరే అరగంట కదా అని చెప్పి వాడు పొద్దున్న చూసుకొని కాసేపు సాయంత్రం చూసుకొని, నో, ఆ స్కెడ్యూల్ కరెక్ట్గా పెట్టుకోండి. సో అండ్ ఈవినింగ్ ఎప్పుడైతే కొంచెం రిలాక్స్డ్గా కూర్చోాలని, తింటూ చూడటం అనేది కూడా కాదు. తిన్న తర్వాత నీకు హాఫ్ అన్ అవర్ కావాలా, తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ చూసి అప్పుడు దట్స్ వెన్ యూ కెన్. సో ఆ స్కెడ్యూల్ అనేది కూడా మీరు కరెక్ట్గా వేసుకోండి. అండ్ వాచింగ్ కూడా కూర్చొని చూసేటప్పుడు సాటర్డే అండ్ సండే ఏం చేయండి, ఫ్యామిలీ టైం లాగా, ఫ్యామిలీ స్క్రీన్ టైం కూర్చొని అందరు కలిసి కూర్చొని చూడండి. దెన్ ఇట్ విల్ బీ హెల్ప్. అప్పుడు ఏమవుతుంది, ఓకే ఇప్పుడు ఏమవుతుంది, ఏదైనా సాంగ్ రాగానే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయటం, ఏదైనా రాగానే ఫాస్ట్ ఫార్వర్డ్. అంతకుముందు అయితే కనుక ఆ మూవీ వచ్చేంతసేపు బాగున్నా బాగోకపోయినా కూర్చొని చూడాల్సిందే. కానీ ఇప్పుడు ఇదంతా మన చేతిలో వచ్చేటప్పటికి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాము. అది బాగుందా బాగాలేదా అని చెప్పడానికి మనకి కొంచెం టైం కూడా ఇవ్వట్లేదు మన బుర్రకి. సో అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే పిల్లలు మంచిగా పెరుగుతారా? ఎక్కువ అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటే అంతకు మించింది ఏముంది చెప్పండి. పోనీ ఇంట్లో లేకపోయినా సేమ్ ఊర్లో ఉన్నా కానీ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ప్రేమ అనేది, అదే అమ్మమ్మ తాతల ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎందుకు వచ్చేసానంటే కాలిఫోర్నియా నుంచి, అమ్మమ్మలు తాతలు ఉన్నారని చెప్పి నేను వచ్చేసానండి. దానికోసం వచ్చా. ఎందుకంటే మా అక్క అన్నయ్య ఇద్దరు అక్కడే. వాళ్ళు రావడానికి ఛాన్స్, వాళ్ళ చాయిస్ తీసుకోలేదు చెప్పాలంటే. బట్ ఐ మేడ్ ఎ చాయిస్ దట్ నో మ్యాటర్ వాట్, నా పిల్లలకి మటుకు అమ్మమ్మలు తాతల ప్రేమలు ఇద్దాం అనుకున్నాను. కాబట్టి ఐ టుక్ ఎ డెసిషన్. చాలా చక్కగా చెప్పారు. అయితే
నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది. చెప్పండి. మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లని చూసాను. వాడు ఎప్పుడు కోవిడ్ టైంలో పుట్టాడు, సౌమ్య గారు. అదొక 4 ఏళ్ళు అట్లా 4 వచ్చిందా, అది 4 స్ట్రెయిన్స్ వచ్చింది కదా కోవిడ్. అవును 4 స్ట్రెయిన్స్ వచ్చాయి. అవును. సో దానివల్ల అతను కొంచెం డెవలప్మెంట్ చాలా తక్కువగా, మాట్లాడడం చాలా తక్కువగా, కొంచెం బిహేవియర్లో చేంజ్ అట్లా ఉందన్నమాట. దానికోసం వాళ్ళు హాస్పిటల్స్ తిప్పుతూ ఉన్నారు. అంటే అది కోవిడ్ అనేది అంత ఇంపాక్ట్ చూపించిందా? అక్కడ ఏం జరిగింది అసలు? అంటే ప్రతి చైల్డ్కి డిఫరెంట్గా ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి హోమ్ ఎన్వైర్న్మెంట్ ఈస్ డిఫరెంట్ కదా. అండ్ జెనెటిక్స్గా కానీ మామూలుగా స్వతహాగా జెనెటిక్గా ఉండటం కూడా వేరు, ఎన్వైర్న్మెంట్ బట్టి రావటం కూడా వేరుగా ఉంటాయి. అండ్ ప్రతి చైల్డ్ ఈజ్ డిఫరెంట్. సో కొంతమందికి నేను చెప్పాను కదా స్ట్రేంజర్ యాంగ్జైటీ వచ్చిందండి, కొంతమందికి బాడీ షేమింగ్ ఛాలెంజెస్ వచ్చాయండి. అండ్ కోవిడ్లో చాలా మంది పిల్లలు దే వెంట్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. కొన్నిసార్లు ఏంటంటే మాట్లాడటం మానేశారు, ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ టైం అయిపోయింది. ఎక్కువ స్క్రీన్ చేస్తుంటే ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు ఇంట్లో? తక్కువ కమ్యూనికేట్ చేయడం వల్ల మన పదాలు రాదు కదా. అదే అమ్మమ్మల తాతలు ఉన్నట్టు పాటలు పాడతారు, ఆ కబుర్లు చెప్తారు, ఈ కథలు చెప్తారు, అన్నీ చెప్తారు. సో ఎక్స్పోజర్ టు ద లాంగ్వేజ్ విల్ బి మోర్. ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ దేర్ దే గెట్ ఎక్స్పోజ్ టు ద లాంగ్వేజెస్ కదండి. అప్పుడు మాట్లాడటం అనేది ఎక్కువ అవుతుంది. అదే స్క్రీన్ చూసేటప్పుడు మనది ఎక్కడ మనం మాట్లాడం కదా, ఓన్లీ చూస్తూ ఉంటాం. సో కోవిడ్ అనేది ఇంపాక్ట్ చూపించింది ఖచ్చితంగానండి. ప్రతి చైల్డ్కి డిఫరెంట్ వే. ఎస్. సో బిహేవియర్లో చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా మాటలు తక్కువ అవ్వటం కానీ, కాకపోతే అదేంటి మళ్ళా మోటార్ డెవలప్మెంట్ కూడా కొంచెం తక్కువ, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేయటం కానీ, సో ఇలాంటివి కూడా వాటితో కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు గివ్ మై గైడెన్స్ ఫర్ ద చైల్డ్ ఇన్ మై ఎన్వైర్న్మెంట్, ఐ యాక్సెప్ట్ ద చైల్డ్. ఎస్, ఆఫ్టర్ అబ్జర్వింగ్. మ్యామ్ ఫైనల్గా బేబీ నార్మల్గా అబ్నార్మల్గా ఉన్నారని ఎలా తెలుస్తుంది మనకి? This is also with all the respect towards the children, Andy, I would say the child who is growing beautifully and the child who needs more care and support. I would say that way. And ఇప్పుడు మోర్ సపోర్ట్ అండ్ కేర్ కావాల్సిన పిల్లలు ఎవరంటే, కొంతమంది ఏమన్నా మాటలు తక్కువగా రావటం, ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయకపోలేకపోవటం, ఇవన్నీ గమనిస్తుంటే దోస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్. కొన్ని సైన్స్ ఏంటంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, అండ్ రెస్ట్లెస్గా కూర్చొని దిల్ బి కీప్ మూవింగ్. దీస్ ఆర్ ద సైన్స్ ఐఎమ్ టెలింగ్. అండ్ దే కీప్ ఒక దగ్గర కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారు ఇన్ అ సర్కిల్, దే కీప్ మూవింగ్ అండ్ దిల్ బి డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ టు. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ టు అబ్జర్వ్. ఎంత తొందరగా మీరు అబ్జర్వ్ చేసి తొందరగా మీరు ఇఫ్ యూ కెన్ రీచ్ అవుట్ టు ద ప్రాపర్ కౌన్సిలర్ కానీ ఎడ్యుకేటర్ కానీ మీరు రీచ్ అవుతే అంత మంచిది పిల్లలకి. తొందరగా ఎందుకంటే చాలామందికి తల్లులకి యాక్సెప్ట్ చేయడానికే కొంచెం టైం పడుతుంది. టైం పట్టి ఇప్పుడు సొసైటీలో అందరూ నా పిల్లవాడు నార్మల్ కాదు అని అంటారేమో అనే ఆ భయం కూడా తల్లిదండ్రుల్లో ఉంటుంది. కాబట్టి అది బయట పెట్టడానికి కూడా చాలామంది భయపడతారు. అది కదా చెప్తారు. ఇప్పుడు జ్వరం వచ్చిందని చెప్పి భయపడి ఇంట్లో ఉంచుతామా? లేదే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. అలాగే ఏదైనా మనకు డెవలప్మెంట్ రాలేదు అని అంటే కనుక వెంటనే డిలే చేయకుండా ప్లీజ్ రీచ్ అవుట్ టు ద పర్సన్. చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం పిల్లల్ని కంటున్నాము అంటే మనం ఒక 20 ఏళ్ళు వాళ్ళ కోసం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. తప్పకుండా. అవునండి, ఎందుకంటే 18 ఏళ్ల వరకు 80% దే స్టే విత్ అస్. ఆ 18 ఏళ్ళు అయిన తర్వాత మన దగ్గర ఉండమన్నా ఉండరు. మిగతా అదంతా లైఫ్ అంతా 20% వాళ్ళు ఉండేది మన దగ్గర. వాళ్ళ హైయర్ స్టడీస్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ అంతా స్టార్ట్ అయిపోతుంది కదా. గురుకులం అనేది ఒకటి స్టార్ట్ చేశారు పిల్లల కోసం ప్రత్యేకంగా. సో అక్కడ మా పిల్లలు ఎలా ఉండాలి అనేది మీరు నేర్పిస్తూ ఉన్నారు ఆ 1 hour పాటు. సో ఖచ్చితంగా ఒకసారి నేను విజిట్ చేస్తాను, వస్తాను. నాకు ఎంత వాడు 14 months బేబీ. 14 months. Oh, how lovely. Then he is in my age period అండి. How lovely. సరే, ఖచ్చితంగా తీసుకొస్తాను. అది ఏమీ అంత ప్రత్యేకించే ఉండదండి, మన ఇల్లే. అవును, మన ఇంట్లోనే. అది దాన్ని టూర్ చేస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మ్యామ్ మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. డిఫరెంట్ వాళ్ళ ఫేజెస్ అంటామా మనం? స్టేజెస్ అంటాము, ఫేజెస్ అంటాము. స్టేజెస్.
సో ఆ టైంలో వాళ్ళని మనం ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇంకా మనం ఏం నేర్చుకోవాలి పేరెంట్స్ మనము అనేది అలాంటివి చేద్దాము. పేరెంట్స్ బిహేవియరు పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, లైక్ గొడవలు పడ్డం అలాంటి వాటి గురించి మనం ప్రత్యేకంగా టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాము. సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, మీ టైం మా కోసం కేటాయించి వచ్చారు, మంచి మంచి మాటలు చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.